హాయ్ ఫ్రెండ్స్, ఐ క్యాచింగ్ ఫాంట్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అవి కావాలనుకుంటాం. కాకపోతే ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగా దొరుకుతాయి కొన్ని ఫాంట్స్, అవి మనకు అంతగా నచ్చవన్నమాట. కొంచెం ప్రీమియం ఫాంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాటి కోసం మనం సెర్చ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్స్లో వాటికి పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. ఒక $10 $20 అలా పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. మరి అలాంటప్పుడు ప్రతి ఫాంట్ని మనం కొనుక్కొని చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రీలో ఏవైతే దొరుకుతాయో ఆ ఫ్రీ ఫాంట్స్ తోటి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఎవరైనా ఒక క్లయింట్ మనకి ఏదైనా ఒక ఫాంట్ చూపించి ఈ విధంగా మనకు కావాలి, ఈ టైప్ ఆఫ్ ఫాంట్ వాడండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఫాంట్ మనం తీసుకుంటే కనుక పెయిడ్ ఫాంట్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు క్లయింట్ మనకి పేమెంట్ చేస్తే నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉన్న బడ్జెట్లో ఆ ఫాంట్ రాదనమాట. సో మనం ఏం చేస్తాము, అలాంటి ఫాంట్స్ దొరకవు కాబట్టి ఫ్రీ ఫాంట్లోనే మనం వాడి ఏదో చేసి వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇప్పుడు ప్రీమియం ఫాంట్స్ ఎలావైతే ఉంటాయో అలాంటి ఫాంట్స్, ఐ క్యాచింగ్ ఫాంట్స్ లోగోస్కి కానీ, లేదంటే సోషల్ మీడియా పోస్టర్స్కి కానీ, లేదంటే అదర్ ఫ్లెక్సీ డిజైనర్స్కి కానీ, లేదంటే ఏదైనా వెబ్సైట్స్ డిజైన్స్కి కానీ, ఇమేజెస్కి, బ్యానర్స్కి, అలాంటి వాటికి మనం ఐ క్యాచింగ్ ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, అవి ఫ్రీగా మనము తీసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమటా ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్లో గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇవే ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫాంట్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫాంట్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎగ్జిస్టింగ్ ఫాంట్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మీకు ఏదైనా ఫాంట్ తెలిస్తే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఏదైనా రీజన్ అంటే సిమిలర్గా ఏమైనా క్వశ్చన్ లాగా ఏమైనా ఉంటే ఇక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత ఏదైనా ఒక సెంటెన్స్ అనమాట చేయొచ్చు, అంటే దానికి సంబంధించినవి డౌన్లోడ్ అవ్వచ్చు అనమాట. పారాగ్రాఫ్ కానీ, తర్వాత కస్టమ్ కానీ, ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. అది కాకుండా ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో సరీఫు, శాన్ సరీఫు, డిస్ప్లే, హ్యాండ్ రైటింగు, మోనోస్పేస్ అని ఇలాగ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. శాన్ సరీఫ్లో ఏవైనా కావాలి అనుకుంటే నేనైతే అన్నీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ లాంగ్వేజ్ కావాలని చూపిస్తుంది, లాంగ్వేజ్ అనమాట. మీకు ఏ లాంగ్వేజ్లో ఫాంట్ కావాలో ఆ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అరబిక్ కావాలా, లేకపోతే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ గురించి మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. తర్వాత ఫాంట్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రాపర్టీస్ అంటే నార్మలా, లేకపోతే స్లాంటా, విడ్త్, ఆ విధంగా ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ వేరియబుల్ ఫాంట్స్ అంటే ఇది టిక్ చేసుకుంటే దాని వరకే కనిపిస్తాయంటే. తర్వాత కలర్ ఫాంట్స్ ఏమైనా ఉంటాయి అంటే మీకు ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా కలర్ పిక్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, చేయొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫాంట్స్ని మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో ఏంటంటే మీకు ఓపిక అయితే ఉండాలి. ఈ ఓపిక ప్రకారం మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకి రండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి మీకు. ఇదిగోండి, ఇది ఒక ఫాంట్ ఉంది. ఈ ఫాంట్ చాలా బాగుంది. ఇది మీరు కావాలనుకోండి దీని మీద ట్యాప్ ఇవ్వండి, ఫాంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయన్నమాట. 300 లైట్, 300 లైట్, ఇటాలిక్ అని ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి. మీకు ఏ ఫాంట్, ఏ టైప్ ఫాంట్ కావాలి, ఏ థిక్నెస్లో కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ మీకు ఏంటంటే
డౌన్లోడ్ ఫాంట్ ఫ్యామిలీ అన్నాడు. డౌన్లోడ్ ఫాంట్ ఫ్యామిలీ అంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఫైల్ ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత మీకు ఆ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడైతే దానికి సంబంధించిన ఫాంట్స్ అన్నీ ఓపెన్ అయితే అయిపోయి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ కొట్టేసేయచ్చు. ఇన్స్టాల్ కొట్టేసి ఇన్స్టాల్ అయితే చేసేసేయండి. ఇలా మీకు కావలసిన ఐ క్యాచీ ఫాంట్ అనమాట. లోగోకి కానీ లేకపోతే ఏదైనా బ్రాండింగ్ కానీ లేదంటే పోస్టర్స్ కానీ లేదంటే సోషల్ మీడియా క్రియేటివ్స్ ఉంటాయి కదా, ఆ క్రియేటివ్స్కి కానీ మీరు మంచి ఐ క్యాచీ ఫాంట్స్ మీరైతే ఇక్కడ నుంచి గూగుల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్గా మీకు కావాలంటే అవి వేరే సైట్స్లోకి వెళ్తే అవి పెయిడ్ అడుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా దీంట్లోనే ఫ్రీగా కొంచెం వస్తాయన్నమాట. సో అలాంటివి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్రియేటివ్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ దేంట్లో కానీ మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.